నియో అందిస్తోంది MBBS + PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. సూర్యాపేట జిల్లాలో అసలు ఏం జరుగుతోంది అని. యాదవ్ కమ్యూనిటీకి చెందిన వట్టె జానయ్యకు సంబంధించిన ఫ్యామిలీ చాలా రోజులుగా రోడ్డు మీదికి వచ్చి వట్టె జానయ్య ఏమైపోయాడు, మంత్రి జగదీష్ రెడ్డి గారు వట్టె జానయ్యని ఏం చేశారు, మా ఆయన్ని మాకు ఇవ్వండి అంటూ వాళ్ళ భార్య అండ్ వాళ్ళ తల్లి అయితే రోదిస్తూ చాలామంది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్. అందుకే నల్గొండకు సంబంధించిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అండ్ సేమ్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకుల్ని పట్టుకొచ్చిన అసలు ఏంది క్లారిఫికేషన్ అయితే డెఫినెట్లీ కావాల్సిందే. అందుకే మనతో పాటు ఉన్నారు గోవింద్ యాదవ్ గారు. అన్న నమస్తే అన్న. ఏంది పరిస్థితి, ఎందుకు ఇట్లా వట్టె జానయ్య వర్సెస్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి లాగా ఎందుకు మారిపోయింది? ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటే దగ్గర ఉండే ఒకటేసారి ఏం జరిగింది, ఈ పంచాయతీ ఏంది, ఈ లొల్లేంది? మేడం, ఈ వట్టె జానయ్య అనే ఫ్యామిలీ మంత్రి జగదీష్ రెడ్డి మీద ఉత్త నిందలు వేయటం తప్ప అక్కడ ఫలితం ఏం లేదు. ఎందుకు లేదంటే నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి ఇవాళ ఏ ఎన్నిక జరిగినా పెద్ద పెద్ద ఇతర పార్టీ నాయకులున్న లెక్క చేయకుండా ఒంటి చేతుతో గెలిపిస్తుండు. ఇదంతా ఒక కుట్ర కోణంలో జరుగుతుంది. వట్టె జానయ్యని అడ్డం పెట్టుకొని ఇతర పార్టీలు వాడే ఒక డ్రామా. వట్టె జానయ్య యాదవ్ కమ్యూనిటీ అడ్డం పెట్టుకొని మాట్లాడుతుండు. జగదీష్ రెడ్డికి అత్యంతగా స్నేహితులు కానీ అత్యంతగా దగ్గర రాజకీయం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీకే చెందిన వారే ఉర్రు. దాన్ని పట్టుకొని రెడ్డి కమ్యూనిటీ అంతా కలిసి వట్టె జానయ్యని ఏదో తొక్కేస్తురు, ఏదో నెట్టేస్తురు అనే నెపం అనేది పెద్ద తప్పు. వట్టె జానయ్యని జగదీష్ రెడ్డి నిజంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాల నుండి ఇలా వట్టె జానయ్యకి జిల్లా DCM చైర్మన్ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఫోటో కాలు జగదీష్ రెడ్డి మంత్రి లేనిది వచ్చింది ఆయనకి. అంటే సింగిల్ విండో చైర్మన్గా ఎంతమంది రెడ్డీస్ లేరు, ఎంతమంది ఇతర కులాలు లేరు. వట్టె జానయ్య ఒక జిల్లా పోస్టు తీసుకొని మరి జగదీష్ రెడ్డి గారి మీద ఒక నిందలేయటం కార్యక్రమం నడుస్తుంది. నిజంగా జగదీష్ రెడ్డి గారు చాలామంది రాజకీయ నాయకులను చాలామంది చూసినాం. నేను 2006 నుంచి మాది మాలమూల ప్రాంతం. మరి ఆ గ్రామాలలో కూడా మేము జానారెడ్డి గారితో చేసినాం, వెంకరెడ్డి గారితో చేసినాం. ఇవాళ నిజంగా మరి బీసీ కులాలు కానీ యాదవ సామాజిక వర్గానికి కానీ మరి అంతంత దగ్గరగా తీసుకునే గుణం ఉన్న మరి జగదీష్ రెడ్డి గారు, నేను స్వయంగా చెప్తున్నా, నేను ఇప్పుడు 2014 నుంచి జగదీష్ రెడ్డి గారికి దగ్గరగానే ఉంటున్నా. హైదరాబాద్లో కానీ సూర్యాపేటలో కానీ నాగారంలో కానీ ఏ గ్రామంలో కానీ డైరెక్ట్ మంత్రి టేబుల్ మీద భోజనం సామాన్య కార్యకర్త కూడా భోజనం చేసి అర్హత కలిగి ఉందని ఇవ్వాలంటే ఆ జిల్లాకి జగదీష్ రెడ్డి గారి అంత దగ్గరికి తీసుకొని ప్రతి సామాన్యమైన కార్యకర్తని పిలుచుకొని మాట్లాడే పరిస్థితి ఈరోజు జగదీష్ రెడ్డి గారు. మీరేమో గింత పొగుడుతున్నారు, వాళ్ళేమో ఆడబిడ్డలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి 15-16 గ్రామాలకు సంబంధించిన ప్రజలు వచ్చి వట్టె జానయ్యని ఇబ్బంది పెడుతున్నారు, ఆయన రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి మీరు తొక్కుతున్నారు అని డైరెక్ట్ ఆరోపణ. అసలు మా బిడ్డను ఏం చేసినావు ఆర్ మా ఆయన్ని ఏం చేసిర్రు, అసలు మా ఆయన ఉన్నాడా లేడా, సంపేసినరా, ఇది వాళ్ళ క్వశ్చన్స్ అన్న. నిజంగా మేడం, నిజంగా వాళ్ళకి జనాలలో ఫేత్ ఉండి జనాలలో పలుకుబడి ఉన్నప్పుడు అంత ఉన్నప్పుడు వట్టె జానయ్య పారిపోవాల్సిన అవసరం ఏంది? మిగతా చాలామంది నాయకులు కదా, ఇతర పార్టీ నాయకులు అక్కడనే రాజకీయాలు చేస్తారు కదా, ఇతను ఎందుకు పారిపోవాలి కులం పేరు పెట్టుకొని? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జనాలకి వెళ్ళి పోటీ చేయండి, గెలవండి, ప్రజలు తీర్పిస్తారు. కానీ నువ్వు నిందలేసి నీకున్న గన్మ్యాన్ని సిలిండర్ చేసి నువ్వు నైటే పారిపోయి అవతల మంత్రి మీద నిందలేయటం తల్లికి కానీ భార్యకు కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సమాజానికి సిగ్గుసేటు, కులాన్ని కూడా చెప్పుకోవడానికి ఇది సిగ్గుసేటుగా ఉంది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. తల్లి కానీ వాళ్ళ భార్య కానీ సమాజంలో ఇప్పుడు ఒక్కరోజు 80 నుంచి 70 కేసులు ఇచ్చారు. మనం మంచి వాళ్ళమైతే ప్రజలు మన వైపునుంటే
నీకు అన్ని కేసులు ఎందుకు ఇస్తారు? మీరే ఇప్పించారటగా, మంత్రి జగదీష్ రెడ్డి వర్గం వాళ్ళే ఇప్పించారు. ఓకే, మేమే ఇప్పించినాము, మీరు ప్రూఫ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీ ఊకనే నా మీద కేసులు ఏమంటే మినిస్టరో లేదా జిల్లా మంత్రి, ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు కూడా అందరూ ప్రతి చోట ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి అందరి మీద కేసులు ఇప్పించట్లేదు. వాళ్ళు ఈ విధంగా ప్రూఫ్లు ఏంది చేయం కదా, చట్టం చేయదు కదా, చట్టం మన చుట్టం కాదు కదా. చట్టం ఒకవేళ ప్రభుత్వం చెప్పిన నీ కోర్టులు ఉన్నాయి, కోర్టును ఆశ్రయించు. నువ్వు ఇంతమంది ఇప్పుడు నీ సొయాన నీ కమ్యూనిటీ బుచ్చిరాములనే యాదవ కమ్యూనిటీకే మోసం చేసినావు. ఇప్పుడు అతనే పిటిషన్ ఇచ్చిండు కదా, 4-5 సంవత్సరాలు ఆ ఊరు నుంచి ఆయన వెళ్ళిపోయి, నువ్వు నిన్న వెళ్ళిపోయినాక ఆయన ఇంట్లో వచ్చి ఆయన ఉండే పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి అయింది. నీ గ్రామంలోనే గాజినగర్ అనే గ్రామంలోనే నీకు ఆ పరిస్థితి. నువ్వు మోసం చేసింది కూడా వేరే కమ్యూనిటీని కాదు కదా, యాదవ్ కమ్యూనిటీ, బీసీ మిగతా కమ్యూనిటీనే కదా. అసలు యాదవ్ కమ్యూనిటీకి జగదీష్ రెడ్డి ఎవరంటే తెలియదు, మమ్మల్ని చూసి మేము చెప్తే ఓటేసిండ్రు, ఒకసారి రమ్మను జగదీశ్వర్ రెడ్డి అంటే ఎవరు అసలు అని అంటారు అని కూడా ఒక ఆరోపణ ఉంది. మేడం, నాకు తెలిసిన వరకు జగదీష్ రెడ్డి గారిది నాగారం విలేజ్, తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ మండలం. ఆ ఊళ్ళో 40% యాదవులు. ఎవరు యాదవులు మొత్తం ఈయన క్లాస్మేటు, ఈయన స్నేహితులు, వీళ్ళకి దగ్గర కొంతమంది యాదవుల పిల్లలు కూడా ఈయన చదివించిన కార్యక్రమాలు ఉన్నాయి. యాదవులు అంటే నేనున్నాకనే యాదవులు అంటే తెలుసు, జగదీష్ రెడ్డి ఎవరో తెలియదంటే 14 సంవత్సరాలు ఉద్యమ కాలంలో కేసీఆర్ అమ్మటి అడుగులు అడిగేసి నడిచి మరి రాష్ట్రాన్ని సాధించుకొని ఇవాళ జిల్లాల నల్లగొండ జిల్లాల ఉద్యమాల కిల్లా, కమ్యూనిస్టుల కంచుకోట, మహామేధావులు ఆ జిల్లాలో రాజకీయ నాయకులు. మరి అలాంటి జిల్లాని ఇలా ఒక మంత్రిగా ఒంటి చేయితో శాసించి మరి 3 ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏడ జరిగిన విధంగా 3 ఉప ఎన్నికల్ని టీఆర్ఎస్ పార్టీని జెండా ఎగరేసిందంటే జగదీష్ రెడ్డి ఈయన చెప్తే తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ అయితే అదే ఆరోపిస్తుంది. మరి అసలు ఎక్కడ జగదీశ్వర్ రెడ్డి అంటే ఎవరో తెలియదు, అలా భార్య అంటే ఏంటో తెలియదు. మేము 2 సార్లు మేము మొత్తం నియోజకవర్గాల్లో తిరిగితే మేము చెప్పి ఓట్లు వేయిస్తే అప్పుడు ఓటేసిండ్రు తప్పించి మిమ్మల్ని చూసి కాదు అని చెప్తున్నారు. 2014లో ఒట్టే జాయిన్ అయ్యి ఉండం జగదీష్ రెడ్డి అంటే ఎట్ట గెలిచిండు? గెలిచిన తర్వాతనే కదా ఈయన ఎంపీపీ కావడానికి కాంగ్రెస్లో ఎంపీటీసీ ఇళ్ళకి వచ్చి ఎంపీ అయింది. సరే, ఈ ఎన్నిక ఉంది 2014లో ఒట్టే జాయిన్ అయ్యా మంత్రి అమ్మటి లేడు కదా, జగదీష్ రెడ్డి అమ్మటి లేడు కదా, అప్పుడు ఎట్లా వేసారు? మరి అప్పుడు 9 ఏళ్ల నుంచి గింత మంచిగా ఉన్నారు కదా, ఏడ జరిగింది అసలు, ఏమైంది? మేడం, ఏం లేదు. ఈయన చిన్న రైస్ మిల్లో పనిచేసేవాడు. ఈయనది బహుశా మంగళపల్లి అనే విలేజ్, నకరకల్లు కాన్స్టిట్యూన్సీ. అక్కడ వీళ్ళ నాన్న ఏదో చేతబడి చేస్తుంటే ఆ ఊరు నుంచి వెళ్ళేసిన తర్వాత సూర్యాపేట పక్కల గాజినగర్ అనే ఒక విలేజ్కి వచ్చి ఇక్కడ బుచ్చిరాములని ఇక్కడ వీళ్ళకు ఆశ్రయించారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఓ రైస్ మిల్లో పనిచేసి ఈయన సూర్యాపేట బస్టాండ్లో సోడా అమ్ముకునేవాడు. అమ్ముకుంటుంటే ఆ బుచ్చిరావులని ఒక 10 గ్రామాలకు పెద్ద మనిషి, పెద్దరికంగా ఈ యాదవ్ కమ్యూనిటీ కానీ మిగతా అన్ని కులాలు కానీ ఒక రాజకీయ పరంగా ఉండేవాడు. అతను ఆ ఊరుకు సర్పంచ్ అయ్యే క్రమంలో ఇక్కడ వార్డు మెంబర్గా పెట్టిండు. ఈ వార్డు మెంబర్గా పెట్టి ఇతనికి ఉప సర్పంచ్ దగ్గరోడు పిల్లగాడు కొద్ది తిరుగుతాడులే, మీ కమ్యూనిటీ గెలిపించుకొని చేసిండు. దాని ఆసరా పెట్టుకొని ఆ బుచ్చిరాములు అనే వాని భూములన్నీ దోషేసిండు. వానికి సంబంధించిన అంతా ఆగమాగం చేసి ఆయన చిన్న రియల్ ఎస్టేట్ ఉంటే ఈ చిన్న రియల్ ఎస్టేట్ భూదందాలకు పాల్పడి నీ కాంగ్రెస్ నుంచి కూడా ఇవే భూదందాలు చేసిన తర్వాత క్రమక్రమంగా ఆర్థికంగా బలపడ్డాడు. చుట్టుపక్కల ఉన్న 10 పల్లెలకి జానయ్య అంటే 20 మందిని 30 మంది ఎంట పెట్టుకోవడం, రౌడీజం చేయడం, ఆ భూమి ఉంటే తెల్లారి వరకు ఆ కడీలు బాత్రం తీగలు చుట్టేయటం, నీకు అదిరా 5 కోట్ల ఉందిరా, ఇది ఉందిరా, లేకపోతే వాని ఇంటి మీద పోయి వీని ఇక్కడ ఉండి మనుషులు బెదిరియటం, నేను అది చేస్తాం ఇద్దాం, ఏదో ఒక రకంగా భయపెట్టించాం. వాని 4 లక్షలు 2 లక్షలు కొనడం, ఈ రకంగా ఆస్తులు చంపేయడం మొదలుపెట్టిండు. మరి గింత వేస్తుంటే మంత్రి గారికి తెలియదు. అదే కదా మేడం, ఇప్పుడు ఒక 10 నెలల కింద బెంగళూరు వాళ్ళు చిన్న సర్వే చేసే కార్యక్రమంలో ఈయన హిస్టరీ మొత్తం రాసిపోయారు, ఒక లిస్టే రాసిపోయారు. ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది. ఏం రాసిరు? పోయినసారి నువ్వు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా నీకు మెజార్టీ తగ్గడానికి ఈ ఒట్టె జానయ్యే కారణం అని దాంట్లో రాసిరు. మళ్ళీ బహుశా ఇప్పుడు కూడా 6-7 గ్రామాలలో ఇదే నడుస్తుంది.
మీరు కనుగొనుకోకపోతే రేపు ఎన్నికలకి ఇది మీకు ముంచుకొచ్చే పరిస్థితి ఉంది అని మంత్రి గారికి వాళ్ళు డైరెక్ట్ చెప్పారు. ఆ ఇచ్చిన తర్వాతనే ఒక 10 నెలల మాసాల కింద ఇవి ఒట్టే జానైన పిలిచి మన కార్యక్రమాలు ఇది కాదు, మన పార్టీ మన ఇది, మనం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, ఇలా సూర్యాపేట అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకున్నాం, నువ్వు ఈ కార్యక్రమాన్ని మానుకోకపోతే ఆఖరికి నీ దోస్తనమైన దూరం కావాల్సి వస్తుంది, ఇది మానుకోవాలంటే అది అక్కడ ఆయన నచ్చలే ఒట్టే జానయ్య. ఓకే, అప్పుడు కూడా మంత్రి గారు సరే కొంత మన పిల్లవాడు చెప్పుదాం చెప్పిన తర్వాత మారిన తర్వాత చిన్న చేసిన ఆయన అక్కడ బాగా వాటికి అలవాట ఉత్త పుణ్యానికి వచ్చాయి, కష్టం చేసి వచ్చాయి అయితే ఉత్తక డబ్బులు వచ్చాయి, దానికి ఎట్టా మానుకుంటాడు? ఈ పక్కన ఉండే వాళ్ళు వీళ్ళు కారంగా నీకేంద్ర గన్మ్యాన్ ఉండు, నీకేంద్ర 200-300 కోట్లు అయినాయి, బస్సు అయినాయి, 50 కోట్లు పెడితే నువ్వు 200-300 కోట్ల ఒట్టేజా అనే వ్యక్తి ఒక బీసీగా లేడు ఆయన. ఇప్పుడు అర్థమైందా మేడం? తీర్మానం మళ్ళీ అంటుండు బీసీలు అందరు యాదవులంతా పోయి ఆడ పోయి ఒట్టేజానాయకు అడ్డం ఉండాలని. మరి ఆయన ఆస్తులంతా యాదవులకు జిల్లా మొత్తం పంచుతామా? ఇప్పుడు యాదవ్ వర్సెస్ రెడ్డి నడుస్తోంది అనేది. ఇప్పుడు రెడ్డిలు యాదవులను తొక్కేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, అంటే నాకు రాజకీయంగా అంత అనుభవం లేకపోవచ్చు కానీ రాజకీయాలలో ఒక కుల పేరు చెప్పుకొని రాజకీయాల్లో సక్సెస్ అయిన వ్యక్తి ఈ రోజు వరకు దేశంలో ఎవరు లేరు. కొంతవరకు పనికి వస్తుంది. ఇప్పుడు 2,20,000 ఓట్లు ఉన్నాయి సూర్యాపేటలో, యాదవుల ఓట్లు 25,000 ఓట్లు ఉంటాయి. మిగతా 1,80,000 90,000 ఓట్లు ఎవరైనా 25,000 ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అవుతాడా మేడం? కులానికి ఒక రంగు పుయ్యటానికి, జగదీష్ రెడ్డి మీద ఒక బదనాం చేయడానికి ఈ కుల రంగు అనేది పూసుకొస్తున్నారు తప్ప కులం ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అవుతాం కావు కదా. నువ్వు కులానే పట్టుకొని బదనాం చేసి ఇట్లా చేస్తున్నావంటే మిగతా క్యాస్ట్ కూడా నీకేది కదా. ఆయన ఎవరో చెప్పిన బ్రహ్మల్లో ఎవరో చెప్పిన పిచ్చి ఆలోచనతో ఆయన ఎవరు చెప్తున్నారు మేడం? జగదీష్ రెడ్డి అనే వ్యక్తి ఇలా నల్లగొండ జిల్లాలో ఒక పెద్ద గుట్ట అయిండు, అంటే జనాన్ని ఆకర్షించిండు. ఏ ఎన్నిక పెట్టినా ఒంటి చేతితో గెలిపించగలుగుతుండు. అది అక్కడ జిల్లాల స్ట్రాంగ్ అయిండు, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి దగ్గర బాగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగినా 1-2 గెలిచినే పోయినాయి. కానీ నల్లగొండ జిల్లాలో ఒక్క చేతితోటి 3 ఉప ఎన్నికలు ఎంఐఎంలను ఓడించారు. మేము కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అనే నాయకులను కూడా ఓడించిండు. అంటే ఎంత బలమైన నాయకుడు ఒకసారి మీరు ఆలోచించండి. జనాలు కూడా ఎంత బలమైన నాయకుడు అని ఈయనను నమ్మిర్రో చూడండి. అలాంటి కార్యక్రమంలో వీళ్ళు ఈనాడు ఈ వెనక ఉన్న ఇతర పార్టీ నాయకులను ఒట్టే జానయ్యని బలి పశువుని చేస్తున్నారు. ఓహో, ఓకే, అర్థమైందా మేడం? ఒట్టే జానయ్యని బలి పశువు చేస్తున్నారు. అంటే ఆయన ట్రాప్ లో పడిపోయాడు. అన్నం వల్ల ఏమేం చేస్తాం మేడం? రుచి కోసం కర్రెపాకు వేసుకుంటాం. అన్నం తినేటప్పుడు ఆ కర్రెపాకుని ఎక్కడ పక్కన పెట్టేస్తాం. ఈయన పని కూడా అదే అయింది. జగదీష్ రెడ్డిని వాడుకోవడానికి ఒక కులం పేరుతో కులం రంగు బులిపి ఇతనితోటి డౌన్ఫాల్ చేయాలని ఒక ఆలోచనతో ఇతనికి ఎక్కించారు. ఇతను రోడ్డు మీద పడేది ఇతనికి అనుకోవట్లేదు. ఇప్పుడు వట్టజానయ్య ఎక్కడున్నారు? మీరే దాచిండ్రట, అసలు కనబడినట్ట, సంపేసిండ్రా, ఏం చేసిండ్రా చెప్పమంటున్నారు. జిల్లా మంత్రి అలాంటి నేచర్ కల్లోడు కాడు, అలాంటి వ్యక్తి కాడు. ఎంఐఎంలు వచ్చినప్పుడే నీకు అటువంటి కావు. అతను ఎప్పుడైతే కేసులు స్టార్ట్ అయ్యి వీళ్ళు పిటిషన్లు ఎస్పీ ఆఫీసు పోయి చుట్టూ ఇస్తుర్రో ఉన్న గన్మ్యాన్ సిలిండర్ చేసిండు. 1 రోజు 2 రోజులు హైదరాబాద్లో వచ్చి ఒక దాంట్లో 2 ఇంటర్వ్యూలు ఇచ్చిండు. ఆ తర్వాత ఈ కేసులు అన్నీ అయిన తర్వాత నాకు కూర్చు బిగుస్తుందని ఎక్కడనో అండర్ గ్రౌండ్లో ఉంటాడు. ఆయనకేం కర్మ? అతనికి ఏం పోటీ? జిల్లా ఎంఐఎంలో ఓడించినప్పుడు ఒట్టె జానయ్య లాంటి వాడు ఏం పోటీ? ఆయనకుంటే ఒక గ్రామంలో 2 గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి ఉంటాడు. అలాంటి పరిస్థితులు ఈయనతోటి ఆయన ఎందుకు పెట్టుకుంటాడు? అసలు పెట్టుకునే నేచర్ కూడా కదా మంత్రిది. అందరు చెప్పింది తింటాడు, వెళ్ళిపోతాడు. దాని ఏదో రంగు పులవాలి. ఎలక్షన్ల ముందల ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా లేదు. ఏదో ఒక బదనామేలో కులం పేరుతో బదనామం నెట్టేసి ఇతను బదనామం చేస్తుంది. ఇతను ఏర పార్టీలు ఇతనికి ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడట ఒకటి అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే జగదీష్ రెడ్డి గారికి ఇదంతా తెలవకుండా ఎట్లా జరుగుతుంది?
జగదీష్ రెడ్డి గారి అండతోనే ఇవన్నీ చేసిండు. ఇప్పుడు ఎక్కడనో పోటీ చేస్తా రాజకీయంగా ఎదుగుతా అన్నప్పుడే ఇవన్నీ బయలుదేరినాయి, ఇవన్నీ చేస్తుర్రు అనేది ఒక వాదన. ఇప్పుడు మేడం నేను కూడా జగదీష్ రెడ్డి గారికి చాలా దగ్గర. నాది మాలమూల ప్రాంతం, దేవరకొండకు 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నేను కూడా జగదీష్ రెడ్డి గారికి దగ్గర అయినా. నేను రోజు పొద్దుగాల ఏం పని చేసేది నా వెనకాలనే ఉంటాడా మేడం? జిల్లాలో ఇంకా ఆయనకి ఏం పనులు లేవా? ఒక మినిస్టర్ గారికి కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదా? ఏముంటుంది మేడం? నేను ఇప్పుడు ఇక్కడ వస్తాను, నమస్తే సార్ అంటే మాట్లాడతా. నేను పోయి నా కార్యక్రమం నేను చేసుకునేటప్పుడు సరే ఎవరో ఒకళ్ళు చెప్తే చెప్దాంలే మన పిల్లవాడే అనుకుంటాడు. నువ్వు ఇంత దాకా తెగించి ఇంత దాకా పోయేదానికి ఎవరికి నీ గురించి పట్టించుకోడు కదా. నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు, లేకపోతే ఇంకా నువ్వు ఒక అవతల మన ఏర పార్టీ ఆపోజిట్ పార్టీ కాదు, నీ గురించి ఏం పట్టించుకుంటాడు? నువ్వు ఓ కౌన్సిలరు, ఓ డైరెక్టరు. మనం ఒక పెద్దోళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన జాగ్రత్త మనం 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 ఏం చేస్తున్నామో మన వృత్తికి మనం న్యాయం చేస్తున్నామో అది చూసుకోవాలి. కానీ నువ్వు మొత్తం దోసుడు మొదలుపెట్టి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఒక బీసీని టార్గెట్ చేసిండు ఓ మంత్రి అనటం అది ఎక్కడికి సమాజం అండి? నిజంగా ఆయన రెడ్డినో ఇంకో ఇతర కులాన్ని చేసుకోవాలంటే యాదవకి ఎందుకు డీసీఎం చైర్మన్ ఇవ్వాలి? ఒట్టజానయ్యకి ఎందుకు ఇవ్వాలి జిల్లా పోస్టు? చాలామంది ఎవరు పోస్టు లేకుండా ఈయనకి ఇవ్వాల్సిన అవసరం లేదుగా మేడం. అట్లా కక్షతో దొక్కాలనుకుంటే లేదు. నిజంగా ఈ పల్లెల్లో నన్ను చూసి జగదీష్ రెడ్డి కోటేశ్వరు, నన్ను చూసి యాదవులు వీళ్ళంతా చేసిరంటే 2014 నువ్వు లేవు కదా. నువ్వు అవతల ఆర్దామార్దరెడ్డి అమ్మటే ఉన్నావు, అప్పుడేట గెలిచిండు. నువ్వు ఎంపీటీసీ కాంగ్రెస్లో గెలిచిల్లా ఎంపీ కావడానికి వచ్చినావు. ఓకే, నేను కూడా ఏం కోరుతున్నంటే ఒట్టెజానే ద్వారాగా నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రా, మన కులం గుట్ట నీకు ఉంటుంది, నువ్వు పోటీ చేయి, జనాన్ని మెప్పించుకో, ఓటింగ్ చేయించుకో. కానీ నువ్వు తల్లిని భార్యని రోడ్డు మీదకి వేసి అవతల మీద బదలాం వేయడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఆ సంస్కృతే కాదు. ఎవరు చంపుతారండి? ఆంధ్రాలో రాయలసీమ ఆ సంస్కృతి తెలంగాణలో ఉంటుంది. అది నువ్వు పోతావు, నీ మీద కేసులుగా నువ్వు గన్మ్యాన్ సిలిండర్ చేస్తావు, నువ్వు ఎక్కడో పోయి దాచుకుంటావు. తల్లిని భార్యని రోడ్డు మీదకి వచ్చి జగదీష్ రెడ్డి అటు చేసి ఇటు చేసి ఎంతవరకు సమాజం? ఉన్న యాదవ్ కమ్యూనిటీ తలదించుకునే పరిస్థితి తెచ్చే పరిస్థితి చేస్తున్నావు నువ్వు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఆరోపణలు అయితే ఇట్లా ఉన్నాయి, కానీ జగదీష్ రెడ్డి గారు మొత్తం జిల్లా మంత్రి అండ్ ఆయన ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. అట్లాంటి మంత్రికి ఏం అవసరం? ఈ కమ్యూనిటీస్ కులానికి సంబంధించి కొట్లాట పెట్టడం ఏంది? ఆయన అవినీతి పరుడు, అందుకని కేసులు నమోదయ్యాయి. సో దానికి జవాబు చెప్పాలి, కానీ ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. అవును, రాజకీయంగా కావాల్సి వస్తే పోటీ చేయి, ఇక్కడ ఎవరు కాదంటలేదు, హ్యాపీగా వచ్చి పోటీ చేయి అని కూడా చెప్తున్నారు. సో వీటన్నిటికీ ఆన్సర్స్ రాబోతున్నాయా లేదా చూడాల్సిందే.